ఏపీ అధికార పార్టీ వైసీపీలో టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరింది. ఏకంగా సీఎం జగన్ ఎసరు పెట్టడంతో వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మార్పు సహజమంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినా లోపల భయం మొహంపై కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎవరికి సీట్లు వస్తాయో ఎవరికి సీట్లు రావో తెలియక ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. తన సీటుకే గ్యారంటీ లేదన్నారు మంత్రి రోజా. ప్రతిపక్షాలు అనవసరంగా సీట్ల సర్దుబాటుపై రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. కొన్ని సీట్లను సీఎం జగన్ మారుస్తున్నారని, గెలవలేని వారికి సీట్లు ఇవ్వడం కుదరదన్నారు. సీటు కోల్పోవడంలో ఎమ్మెల్యేల పొరపాటు ఉందన్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్నవారికి సీటు ఇవ్వడం కుదరదన్నారు. సీఎం జగన్ అన్ని విషయాలను చూసుకుంటారని తెలిపారు. ఆయన మొదటి నుంచే ఈ విషయాన్ని ఎమ్మెల్యేలతో చెప్పారన్నారు మంత్రి రోజా. ఇప్పుడున్న సినారియోలో 175కి 175లో ఎక్కడెక్కడ ఏ సామాజిక వర్గాన్ని పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే జగన్ గారు మారుస్తున్నారు. అది పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మంచి మనసుతో ఆహ్వానిస్తున్నారు, దానికి సపోర్ట్ చేస్తున్నారు. దీంట్లో ఎక్కడ కూడా గొడవలు లేవు. 100%. నాకు ఇచ్చినా ఓకే, ఈకపోయినా ఓకే. నేను ఎప్పుడూ కూడా మొదట్లో అయితే ఎమ్మెల్యేగా ఒక్కసారైనా చేసి ప్రజలకి సర్వీస్ చేయాలనుకున్నాను. సో 2 సార్లు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ మంత్రిగా కూడా ఈరోజు మీరు చూసారు, జగన్ గారు ఇచ్చే వెల్ఫేర్ డెవలప్మెంటే కాకుండా నా వల్ల అయిన సర్వీస్ నేను చేస్తూనే వస్తున్నా. కాబట్టి నన్ను మారుస్తారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ మార్చాల్సిన పరిస్థితి వచ్చినా కూడా సంతోషంగా అన్న కోసం త్యాగం చేస్తాను. ఇక ప్రతిపాటు వైసీపీ అభ్యర్థి మార్పులో వాస్తవం లేదన్నారు వైసీపీ ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్. ఎంతమంది పేర్లు పరిశీలనలో ఉన్నా సీఎందే తుది నిర్ణయమన్నారు పూర్ణచంద్ర ప్రసాద్. నియోజకవర్గంలో వైసీపీ చాలా బలంగా ఉందన్నారు. తాను టీడీపీలోకి వెళ్తానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలోకి వెళ్లే ఆలోచన లేదన్నారు. మరి నిన్ననే కొన్ని ఛానల్స్లో మరి ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు తెలుగుదేశం వైపు చూస్తున్నారనే వార్త రావడం నాకు నన్ను ఆశ్చర్యపరిచింది. మా మిత్రులు చెప్పేంత వరకు కూడా నేను కూడా గమనించలేదు. అలాంటి ఆలోచన కానీ అలాంటి ధోరణి కానీ నాలో లేదు, మా కార్యకర్తలో లేదు, మా లీడర్షిప్లో లేదు. మేము ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడడానికి సంసిద్ధులే ఉన్నాం. మరోవైపు విశాఖలో వైసీపీకి షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. వైసీపీని వీడే ఆలోచనలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఉన్నట్లు సమాచారం. జనసేన అధినేత పవన్ ను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తన వర్గం కార్పొరేటర్లతో వంశీకృష్ణ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. గతంలో విశాఖ మేయర్ పదవికి ప్రయత్నించి భంగపడ్డారు వంశీకృష్ణ శ్రీనివాస్. దీంతో ఆయనకు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చింది వైసీపీ. కానీ ఇప్పుడు ఆయన పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయనకు పార్టీ చాలా అవకాశాలు ఇచ్చిందని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఒకవేళ ఆయన పార్టీ మారితే రాజకీయ ఆత్మహత్య అవుతుందని చెప్పుకొచ్చారు. ఆయనతో మాట్లాడాల్సినటువంటి మాట్లాడిన ఆయన గౌరవం ఇచ్చింది పార్టీ, ఆయనకి ఎమ్మెల్సీగా స్థానం ఇచ్చింది, ఎమ్మెల్సీగా గౌరవం ఇచ్చింది. ఇవన్నీ చేసిన తర్వాత ఆయన ఆలోచన చేస్తారని అనుకోవట్లేదు. ఒకవేళ అటు పరిస్థితి వస్తే మరి ఆయన భవిష్యత్తు ఆయనే ఏమంటారు చూసారా, సెల్ఫ్ సూసైడ్ అంటాం కదా. రాజకీయాల్లో హత్యలే తప్ప ఆత్మహత్యలు ఉండవు. ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవు అని చెప్పని అంటారు. దానికి అదొక నిదర్శనం అవుద్ది. 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఇటువంటివి అనేటువంటి సహజం మాటలు రావడం కానీ, ఒకవేళ నిజంగా మార్పులు చెందేటువంటి పరిస్థితి వచ్చినా కానీ, ఒకవేళ సీట్లు ఇవ్వలేము, ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కానీ లేకపోతే అభ్యర్థులకు కానీ ఎవరైతే ఇన్ఛార్జీలు కానీ సీట్లు ఇవ్వలేమని అంటే అందరం కూడా జెండాలు పట్టుకొని తిరుగుతాం తప్ప మరొకటి ఎజెండా కానీ మరో ఉద్దేశం కానీ ఎవరికి లేదని. ఉత్తరాంధ్ర వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. పార్టీకి త్వరలో రాజీనామా చేస్తానంటున్న వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆడియో వైరల్ గా మారింది. వార్డు స్థాయి నాయకుడితో పార్టీకి రాజీనామా చేయమంటూ వంశీకృష్ణ వ్యాఖ్యలు చేశారు. నీ తర్వాత నేను కూడా రాజీనామా చేస్తానని వంశీ తెలిపారు. గాజువాక ఇన్ఛార్జిగా ఊరకుటి రామచంద్ర యాదవ్ నియామకంపై అసంతృప్తితో ఎమ్మెల్సీ వంశీకృష్ణ ఉన్నారు. తనతో సంప్రదించకుండా గాజువాకలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే పార్టీకి రిజైన్ చేస్తున్నాను, మీకు చెప్దామని ఫోన్ చేస్తున్నాను. పార్టీకి రిజైన్ చేస్తున్నాను, మీకు చెప్దామని ఫోన్ చేస్తాను. 100% అండి. అనే తెలిసింది, అదే రాత్రి తెలిసింది. ఓకే అండి, చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎంపీ విజయసాయిరెడ్డికి నిరసన సెగ తగిలింది. గూడూరు జాతీయ రహదారిపై సుల్లూరుపేటలో వైసీపీ శ్రేణుల నినాదాలు చేశారు.
విజయసాయిరెడ్డికి గూడూరు వద్ద ఎమ్మెల్యే సంజీవయ్య వర్గం స్వాగతం పలికింది. అయితే అక్కడికే చేరుకున్న ఎమ్మెల్యే సంజీవయ్య వ్యతిరేక వర్గం ఆయనకు ఈసారి టికెట్ ఇవ్వొద్దంటూ నినాదాలు చేశారు. టికెట్ ఇవ్వాలంటూ మరో వర్గం నినాదాలు చేయడంతో అక్కడ రచ్చరేగింది. ఇరు వర్గాల నినాదాల హోరుతో ఉద్రిక్తత నెలకొంది. మొత్తానికి కొద్ది రోజులుగా సుళ్లూరుపేట వైసీపీలో కొనసాగుతున్న వర్గపోరు విజయసాయిరెడ్డి సాక్షిగా బయటపడింది. విజయసాయిరెడ్డి గారి ఆశీస్సులు ఎమ్మెల్యే సంజీవన్ ఉండాలి. నమ్మకస్తుడు సార్, పార్టీ కోసం నిలబడ్డారు సార్, పార్టీ కోసం ప్రాణం పెడతారు సార్, పార్టీ కోసం చచ్చిపోతారు సార్. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం, అసభ్యకర పదజాలంతో విమర్శలు చేయడం ఎంతైతే నేరమో, అదేవిధంగా ఎవరైతే అసభ్యకరమైనటువంటి పదజాలం ఉపయోగించి దూషణకు దిగారో వారి మీద పోలీసు వారు చర్యలు తీసుకోవాలే కానీ చట్టాన్ని మన చేతిలో తీసుకోవడం కూడా అంతే రకమైనటువంటి నేరం. పార్టీకి సంబంధించి పార్టీలో అధినాయకుడు ఒక్కరే, జగన్మోహన్ రెడ్డి గారే. ఎవరైనా కూడా ఆయన ఆదేశాల్ని పాటించాల్సిందే. చంద్రబాబుపై ఫైర్ అయ్యారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఓడిపోయే వాళ్లను మేము తీసేస్తున్నామని, మీరు ఎలా వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని ప్రశ్నించారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఎక్కడైనా గెలవలేని ఎమ్మెల్యేలను మార్చడం అనేది సర్వసాధారణమన్నారు పెద్దిరెడ్డి. మా దగ్గర ఓడిపోయే వాళ్ళు మీ దగ్గర ఎలా గెలుస్తారని ఈ విషయాన్ని చంద్రబాబు ఆలోచించాలన్నారు. ఈ కార్యక్రమం ఏదైనా జరిగితే ఎక్కడైతే ఎమ్మెల్యేలు గెలవలేరో అలాంటి చోట మార్చే పరిస్థితి ఉంటుంది. సర్వసాధారణంగా అన్ని పార్టీల్లో కూడా ఇది జరుగుతుంది. దీన్ని ప్రత్యేకించి ఏదో పెద్ద మేమేదో అందరినీ ఎమ్మెల్యేలు మార్చేస్తూ ఉన్నామని చెప్పి వాళ్ళందరినీ తీసుకొని నువ్వు పోటీ పెట్టి గెలవాలనే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉన్నావు అంటే మా దగ్గర ఓడిపోయే అతను నీ దగ్గర గెలుస్తాడా? చంద్రబాబు నాయుడు ఆలోచించేయాలి. మరి దీన్ని గోరంతలు కొండంతలు చేస్తూ ఉన్న ఎల్లో మీడియా ఆలోచించేయాలి తప్ప మనం వాళ్ళకి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. వైసీపీ టికెట్ల విషయం చిలికి గాలివానగా మారింది. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు అభ్యర్థుల మార్పుపై ఎవరికి వారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. తుది నిర్ణయం జగన్దే అంటూ స్వామి భక్తిని ప్రదర్శిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.